హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. అందరికీ ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు మనం అటుకుల పాయసం చేసుకుందాం కృష్ణాష్టమి సందర్భంగా. ఫ్రెండ్స్, ముందుగా పెసరపప్పు ఒక కప్పు తీసుకున్నాను. బాగా వేయించుకొని, బాగా మంచి అరోమా వచ్చేదాకా వేయించేసుకొని శుభ్రంగా వాష్ చేసి కొంతసేపు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ క్లిప్ మిస్ అయింది. నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తర్వాత కొంచెం చారపప్పు, కొంచెం కిస్మిస్, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని నెయ్యి వేసుకొని సారపప్పు వేయించుకున్నాను ముందుగా. తర్వాత కొబ్బరి ముక్కలు వేయించుకున్నాను. ఈ పాయసం చాలా చాలా అంటే చాలా శ్రీకృష్ణుని వారికి ఎంతో మంచి ఇష్టమైన పాయసం. అందుకనే ఇది ఖచ్చితంగా శ్రీకృష్ణాష్టమి రోజు అందరూ చేసుకుంటారు ఫ్రెండ్స్. చాలామంది, ఎవరో కొంచెం మంది చేసుకోరు, ఎక్కువ శాతం ఇదే చేసుకుంటారు ఫ్రెండ్స్. కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని బాదం పప్పు వేపుకున్నాను ఫ్రెండ్స్. అది కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు బాగా ఎర్రగా వేపుకున్నాను. తర్వాత కిస్మిస్ వేసుకొని వేపుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు పండగ కదా, మీరేం స్పెషల్ చేశారు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ పాయసము పులిహోర చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదే మా స్పెషల్. జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పక్కన పెట్టుకొని పెసరపప్పు పక్కన ఉడుకుతుంది. కొంచెం పలుగ్గానే ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. పెసరపప్పుని కొంచెం పలుకుగా చూడండి, ఇలా పలుకులు ఉంటే చాలు. ఉడకాలి కానీ పలుకులు ఉండాలి. అలా ఉడికించుకున్నాను. తర్వాత పాలు పెట్టుకున్నాను. పాలు బాగా పొంగిన తర్వాత ఒక 1.5 లీటర్ పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని పాలు పొంగించుకున్న తర్వాత అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకొని 2 కప్పులు అటుకులు తీసుకున్నాను ఫ్రెండ్స్. అటుకులు తీసుకొని బాగా ఎర్రగా వేపుకున్నాను. అటుకుల్ని ఎర్రగా రావాలి, ఈ విధంగా ఎర్రగా రావాలి ఫ్రెండ్స్. అటుకులు బాగా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నాకు తోచిన విధంగా చేశాను. అటుకుల పాయసం ఇలాగే చేయొచ్చా, ఇంకెలా చేయొచ్చో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏదో నాకు తెలిసినట్టు చేశాను. ఎలా చేయాలో, ఇంకా బాగా చేయాలేమో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది పాలు పొంగినాక పెసరపప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. పెసరపప్పు వేసుకొని ఉడికింది కదా, కొంచెం ఉడకాలి కదా. అది పాలల్లో ఉడికితే చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం సారపప్పు, 4 కొబ్బరి ముక్కలు, కొంచెం బాదం పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకొని పాలల్లో వేసుకున్నాను. పాలల్లో ఉడుకుతుంది కదా పెసరపప్పు. తర్వాత ఆ ఉడికే పాలలో ఈ అటుకులు వేసుకున్నాను. వేయించిన అటుకులు వేసుకొని ఒక్క నిమిషం ఉంచుకొని ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్. ఆఫ్ చేసేసి కొంచెం యాలకుల పొడి వేసి తిప్పుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను. 3/4 కేజీ అంటే కొంతమందికి తెలియదు ఫ్రెండ్స్. కేజీకి 1/4 కేజీ తక్కువ బెల్లం తీసుకొని ఇలా కరిగించుకున్నాను. కొంచెం కరగాలి ఫ్రెండ్స్, అంతే. కరిగి ఒక పొంగు రాగానే దించేసుకొని ఇంకా బాగా వడగట్టుకున్నాను ఫ్రెండ్స్. ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. వడగట్టుకున్న తర్వాత ఇది బెల్లం పాకం చల్లారింది కదా, ఈ పాలు కూడా చల్లారిన తర్వాత తీసుకెళ్ళి దాంట్లో పోసాను ఫ్రెండ్స్. బెల్లం పాకం తీసుకెళ్ళి దాంట్లో పోసేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్. కలుపుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి దాంట్లో వేసాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్గా ఉండే ఈ అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో ఎమ్మీగా, ఎంతో టేస్టీగా, అసలు చూడగానే ఎంతో నోరు ఊరించి ఉండే పాయసం. కొంచెం పైన నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మా అటుకుల పాయసం కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి నాకు ఆ పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. దాంతోపాటు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అటుకుల పాయసం ఎలా ఉంది ఏంటి అనేది. ఉంటాను. బాయ్ బాయ్.